హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఆమె పేరు అరుణ. ఆ ఇంటి పని మనిషి. దీపక్ సివిల్ ఇంజనీర్. వారి తల్లి శాంతమ్మ, తండ్రి గంగాధరం. వారు గతించి 10 సంవత్సరాలు అయింది. తండ్రి మరణం నాటికి దీపక్ వయసు 16 సంవత్సరాలు. +1 చదువుతున్నాడు. గంగాధరం గారు హై స్కూల్ టీచర్. చాలా పద్ధతైన మంచి మనిషి. కలరా జబ్బు వారిని కాటేసింది. గంగాధరం గారు గతించిన తర్వాత శాంతమ్మ గారే దీపక్కు అన్ని విషయాలలో తల్లి తండ్రిగా వ్యవహరించి దీపక్ను గొప్పగా మంచి క్రమశిక్షణతో పెంచింది. తల్లిదండ్రుల తత్వాలను దీపక్ చిన్నతనం నుండి గౌరవించి అభిమానించి ఉత్తమ యువకుడిగా ఎదిగాడు. గంగాధరం గారు బ్రతికి ఉన్న రోజుల్లో నాన్న దీపక్ ఏ ఇంట శ్రీమూర్తిని గౌరవించి అభిమానిస్తారో ఆ ఇల్లు సర్వ సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది కనుక ప్రతి స్త్రీని గౌరవించడం, అభిమానించడం, వారు ఏదైనా ఆపదలో ఉంటే స్వపరభేదం లేకుండా సాయం చేయడం మంచితనం, మానవత్వం అవుతుంది నాన్న, గుర్తించుకో అని చెప్పేవారు. పని మనిషి అరుణ తండ్రి లింగయ్య తాగుబోతు, రిక్షా నడిపేవాడు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రోజు 2 మందు బుడ్లు తెచ్చుకొని ఆనందంగా తాగి అరుణ తల్లి చెంచమ్మ ప్రీతిగా వడ్డించిన దాన్ని ఆరగించి ముసుగు తన్నేవాడు. చెంచమ్మ ఎన్నోసార్లు ఈ తాగుడు మానయ్యా, అది నీ ఒంటికి మన ఇంటికి మంచిది కాదయ్యా బ్రతిమాలతూ చెప్పేది. చెంచమ్మ మంచి మాటలు చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లుగానే అయిపోయాయి. చెంచమ్మ చెప్పి చెప్పి విసిగిపోయి కొంతకాలంగా చెప్పడం, అతన్ని విమర్శించడం మానేసింది. 2 ఏళ్ల నాడు దసరా పండగల సమయంలో స్నేహితులతో చేరి పోటీపడి తప్పతాగి రిక్షాలో వస్తున్న లింగయ్య వేగంగా వస్తున్న లారీకి గుద్దుకొని స్పాట్లోనే చుక్కలూరికి చేరాడు. అప్పటికి అరుణ వయసు 16. 10వ తరగతి చదువుతోంది. లింగయ్య మరణంతో చెంచమ్మ విచారసాగరంలో మునిగిపోయింది. అన్నపానీయాలు సరిగా తీసుకునేది కాదు. ఎప్పుడు ఆమె కళ్ళల్లో ఆగని కన్నీరు. తల్లి వేదనకు అరుణ ఎంతగానో బాధపడేది. వంట వార్పులు తానే చేసేది. బలవంతంగా తల్లికి తినిపించేది. మనస్సున తీరని వేదన నిండి ఉంటే ఏం తిన్నా ఏం తాగినా శరీరం ఆరోగ్యంగా ఉండదు. ఇల్లు గడవడానికి అరుణ చదువు మానేసి 2 ఇళ్లల్లో పనికి చేరింది. వారిచ్చే నెల జీతంతో తల్లికి మందులు, ఇంటి ఖర్చులను బాధ్యతాయుతంగా నడపడానికి అలవాటు పడింది. పనులన్నీ అయ్యాక తల్లి ప్రక్కన కూర్చొని ఆమెకు ఓదార్పు మాటలను చెప్పేది. చెంచమ్మకు ఒక అన్నయ్య, పేరు రంగయ్య, తాపీ మేస్త్రి. వారి భార్య వనజ కూలి పని చేసేది. అతని కొడుకు మురారి. అతను అరుణ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. తొలి చూపులోనే అరుణ అతనికి ఎంతగానో నచ్చింది. అతను టైలర్. ఆ ఊరిలోనే ఒక పెద్ద టైలర్ షాపులో పనికి చేరాడు. ఆ ఇంట్లోనే ఉండేవాడు. రోజు రోజుకి మురారికి అరుణ మీద ఆశ పెరిగింది. వరుసకు బావ అయిన కారణంగా అరుణ అతన్ని అభిమానించింది, గౌరవించింది. వానాకాలం. ఆ రోజు జోరున వాన, ఆగని వర్షం. షాపు నుండి తడిసి 6 గంటలకల్లా ఇంటికి వచ్చాడు మురారి. బట్టలు మార్చుకొని వానలో తడుస్తూ ఇంటి ముందు ఊడుస్తున్న అరుణను చూచాడు. తడిసిన బట్టలతో అరుణ శరీరం అతనికి వింతగా గోచరించింది. వానలో తడుస్తూ ఆ పని చేయడం ఇప్పుడు అవసరమా అరుణ? లోపలికి రాని ప్రీతిగా పిలిచాడు. అరుణ ఇంట్లోకి వెళ్ళింది. బట్టలు మార్చుకుంటున్న సమయంలో వెనుక నుండి అరుణను తన చేతుల్లోకి తీసుకున్నాడు. చలిగాలి, యుక్త వయస్సు. మగ స్పర్శ. అరుణను అతన్ని గట్టిగా కౌగలించుకున్నాడు. అరుణ అతని చేతుల్లో వాలిపోయింది. అతని చర్యలకు ఎదురు చెప్పలేకపోయింది. ఆవేశంతో ఉన్న మురారి అరుణను పూర్తిగా అల్లుకొనిపోయాడు. అరుణ పరవశంతో అతనికి సహకరించింది. జరగకూడంది జరిగిపోయింది. శరీర తాపాలు చెల్లారాయి. ఊహ జగత్తు చెదిరిపోయింది. అరుణ వర్తమానంలోకి వచ్చింది. తప్పు జరిగిపోయిందని ఏడ్చింది. మురారి ఆమెను ఊరడించాడు. నీవు నా మరదలివి, నేను నీ బావను. మనం పెండ్లి చేసుకుందాం. నా మాట నమ్ము, ఏడవకు. ప్రీతిగా ఆమె కన్నీటిని తుడిచాడు మురారి. అరుణ అతని మాటలను నమ్మింది. ఆ తర్వాత మరో 2 వారాలు వారు ప్రతి రాత్రి ఏకాంతంగా గడిపేవారు. అరుణకు ఎన్నో కబుర్లు చెప్పాడు మురారి. ఆశలు కల్పించాడు. అతను చెప్పిన మాటలన్నిటినీ అమాయకురాలైన అరుణ నమ్మింది. మురారే తన సర్వస్వంగా భావించింది. పనికి వెళ్ళిన మురారి ఆ రోజు రాత్రి 9 గంటలైనా ఇంటికి తిరిగి రాలేదు. వంట పనిని ముగించి 6:30 నుండి అరుణ మురారి రాక కోసం వాకిట్లో కూర్చొని ఎదురు చూడసాగింది. ప్రతి నిమిషము ఎంతో భారంగా గడుస్తున్నట్లు అనిపించింది అరుణకు. 1:10 మురారి ఇంటికి రాలేదు. అరుణ మనస్సున ఆవేదన, కళ్ళల్లో కన్నీరు. బావకేమైంది? ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు? మదిలో భయం, ఆందోళన, బాధ. యాంత్రికంగా తల్లికి తినిపించింది. ఎప్పుడూ ఎంతో సరదాగా మాట్లాడే అరుణ మౌనం ఆ తల్లి శాంతమ్మకు సందేహం కలిగించింది. ఏంటే వసపిట్ట, ఎప్పుడు
ఎప్పుడు ఏదో గలగలా మాట్లాడేదానికి ఈరోజు నీకేమైంది? నీవు పనిచేసే ఇళ్లల్లో యజమానులు నిన్నేమైనా అన్నారా? మాట పలుకులేదు. ఏంటే కారణం? అడిగింది శాంతమ్మ అనుమానంతో. బావ ఇంకా ఇంటికి రాలేదమ్మా దీనంగా చెప్పింది అరుణ. భోగి పండగ దగ్గరలో ఉందిగా, షాపుల్లో కుట్టవలసిన గుడ్డల పని ఎక్కువగా ఉండి ఉంటుంది. ఆ కారణంగా రాలేకపోయాడేమో. నీవు అన్నం తిని పడుకో, వచ్చాక తలుపు తడతాడుగా, వెళ్ళి తలుపు తెరుద్దు గాని అనుమానంగా చెప్పింది శాంతమ్మ. అరుణ అమాయకంగా తలాడించింది. ఆమెకు అన్నం తినాలనిపించలేదు. మనస్సులో ఏదో అనుమానం దిండును సరిచేసుకుని చాపపై వాలిపోయింది. కళ్ళకు కొనుకు రాలేదు. మురారి రాక కోసం ఎదురు చూస్తూ అతని గురించే ఆలోచిస్తూ పడుకుంది. కరుణతో నిద్రాదేవి ఆమెను తన ఒడిలోకి చేర్చుకుంది. కుక్కురుక్కో వాకిట కోడి కూసింది. అరుణ ఉలిక్కి పడి లేచింది. తెల్లారిపోయింది. అరుణని అరుణ కిరణాలు భూమిపై ప్రసరించాయి. వేగంగా వెళ్ళి తలుపు తెరిచింది అరుణ. మనస్సున మురారి కారణంగా మదన తల్లికి కావలసినవి సమకూర్చి దీపక్ ఇంటికి పనికి వెళ్ళింది. యాంత్రికంగా ఒక పని తర్వాత ఒక పని చేయసాగింది. ఏమైందే అరుణ, చాలా మౌనంగా ఉన్నావు? మీ అమ్మకు నీకు ఏదైనా తగాదానా? అడిగింది శాంతమ్మ. ఏం లేదమ్మగారు, మెల్లగా చెప్పింది అరుణ. ఆ రోజు ఆదివారం. దీపక్ ఇంట్లోనే ఉన్నాడు. తల్లి అడిగిన ప్రశ్నకు అరుణ ఇచ్చిన జవాబును దీపక్ విన్నాడు. అరుణ అంటే అతనికి ఎంతో అభిమానం. ఆమె ఎంతో సౌమ్యతగా మాట్లాడే మాటలు, ఆమె వినయం విధేయతలంటే అతనికి ఎంతో ఇష్టం. ఏం అరుణ, నీవు నిజం చెప్పలేదు నవ్వుతూ అన్నాడు దీపక్. అరుణ దీపక్ ముఖంలోకి చూచింది. ఆమె కళ్ళల్లో ఏదో బాధను గమనించాడు దీపక్. నీవు నిజం చెప్పలేదు అరుణ, నీవు దేనికో బాధపడుతున్నావు. నిజం చెప్పు. నీ సమస్య ఏదైనా సరే నేను సాయం చేస్తాను అనునయంగా చెప్పాడు దీపక్. అతని సౌమ్యమైన సంభాషణకు ఆమె కళ్ళల్లో నీరు నిండాయి. అరుణ, ఎందుకు ఏడుస్తున్నావు? సార్, మా బావ రాత్రి ఇంటికి రాలేదండి దీనంగా చెప్పింది అరుణ. రాలేదా? అవును సార్. దీపక్ వెంటనే బయటికి వెళ్ళి కారులో కూర్చొని మురారి పనిచేసే టైలర్ షాపుకు వెళ్ళాడు. షాప్ యజమాని ముస్తఫాను కలిశాడు. ముస్తఫా సార్, మురారి అతను పని పూర్తి చేయకముందే పని మానేసి నిన్న ఊరికి వెళ్ళిపోయాడు సార్. ఊరికి వెళ్ళిపోయాడా? అవును సార్. ఎప్పుడు వస్తానని చెప్పాడు? ఇక రానని చెప్పి వెళ్ళాడు సార్. కారణం నాకు తెలియదు సార్, వాడు చెప్పలేదు. దీపక్లో ఆలోచన కారణం ఏమై ఉంటుంది? ఈ నిజాన్ని అరుణకు చెప్పాలా వద్దా? అరుణ అని తలవగానే ఆమె రూపురేఖలు దీపక్ కళ్ళ ముందు నిలిచాయి. చామన ఛాయ, విశాలమైన పెద్ద కళ్ళు, వయసుకు తగిన రీతిలో మగవారిని ఆకర్షించే అంగ సౌష్ఠవం, చక్కటి పొడుగాటి జుట్టు, నిటారైన నాసిక, నల్లని కనుబొమ్మలు. ఒక్క మాటలో చెప్పాలంటే అరుణ మంచి అందగత్తె. మురారి కూడా కొంచెం నలుపైన కలరింగ్ జుట్టు, దాదాపు 6 అడుగుల ఎత్తు, ముఖంలో మంచి కళ, వయస్సులో ఉన్న ఆడపిల్లను ఆకర్షించే రూపం. ఒకనాడు అరుణతో కలిసి వారి ఇంటికి వచ్చాడు. అతన్ని అప్పుడు చూచాడు దీపక్. వాడు అరుణకు దగ్గరైనాడా? వరసైన అరుణను ప్రేమించి ఆమెకు ఏవైనా ఆశలు కల్పించాడా? లేక ఆమెను వాడుకొని మోసం చేసి పారిపోయాడా? అరుణకు ఆమె తల్లికి చెప్పకుండా పారిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అరుణ అంతగా బాధపడేదానికి కారణం ఈ విషయాన్ని అరుణకు చెప్పాలి. అప్పటికే ఆమె ముఖభంగిమల వలన కొంతవరకు నిజాన్ని గ్రహించవచ్చును కదా. ఆలోచనలతో దీపక్ ఇంటికి చేరాడు. అరుణను పిలిచి టైలర్ తనకు చెప్పిన విషయాన్ని ఆమెకు తన తల్లి సమక్షంలో చెప్పాడు. అరుణ ఏడుస్తూనే నేల కొరిగింది. దీపక్ ప్రక్క ఇంట్లో అనుపమ అనే డాక్టర్ ఉంది. దీపక్ వేగంగా అనుపమ ఇంటికి వెళ్ళాడు. ఆమెకు విషయాన్ని చెప్పి తన ఇంటికి తీసుకువచ్చాడు. స్పృహ లేకుండా ఉన్న అరుణను డాక్టర్ అనుపమ పరీక్షించి ఇంజెక్షన్ చేసింది. దీపక్, చెప్పండి మేడం, ఈ అమ్మాయి రాత్రి ఏమీ తినలేనట్లుంది, అందుకే స్పృహ కోల్పోయింది. ఆమె చెప్పండి డాక్టర్, ఆతృతగా అడిగాడు దీపక్. గర్భవతి, మెల్లగా చెప్పింది అనుపమ. గర్భవత? ఆమెకింకా పెండ్లి కాలేదు డాక్టర్, ఆవేశంగా చెప్పాడు దీపక్. గర్భవతి కావడానికి వివాహాన్ని చేసుకోవాలని లేదుగా మిస్టర్ దీపక్, చిరునవ్వుతో చెప్పింది అనుపమ. అప్పటికి విషయం అరుణ చెప్పకుండానే అర్థమైంది దీపక్ అతని తల్లి శాంతమ్మకు. మురారిగాడు తాను ఊహించినట్లుగా అరుణను మోసం చేసి తన ఆరాటాన్ని తీర్చుకొని చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకున్నాడు. కొద్దిసేపట్లో స్పృహ వస్తుంది, భయపడకండి. అనుపమ వెళ్ళిపోయింది. 4 గంటల తర్వాత అరుణ కళ్ళు తెరిచింది. విచారంగా నలువైపులా చూసింది. అరుణ ఎలా ఉంది? అడిగింది శాంతమ్మ. నీరసంగా ఉంది అమ్మగారు, మెల్లగా చెప్పింది అరుణ. లేచి కూర్చో, ముందు టిఫిన్ తిను. ఇడ్లీలు చట్నీ ఉన్న ప్లేట్ని అరుణకు అందించింది శాంతమ్మ. రాత్రి అన్నం తినలేదా? లేదన్నట్లుగా నీరసంగా తలాడించింది అరుణ. అరుణను కారులో కూర్చోబెట్టి ఆమె ఇంటి దగ్గర దింపాడు దీపక్. వాళ్ళ అమ్మని అడిగి మురారి ఊరి వివరాలు తెలుసుకున్నాడు. అరుణ, జాగ్రత్త, విశ్రాంతి తీసుకో. 500 నోట్ను చెంచమ్మ చేతికిచ్చి అవసరాలకు వాడుకోమని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు దీపక్. దీపక్ మురారి ఉన్న ఊరికి కారులో బయలుదేరాడు. వాళ్ళ తండ్రిని కలిశాడు. మురారిని గురించి విచారించాడు. వాడు ఇంటికి రాలేదు బాబు, అది మురారి తండ్రి రంగయ్య జవాబు.
దీపక్ అతని ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్నాడు. తన నెంబర్ అతనికి ఇచ్చాడు. నేను 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తాను, మురారి వస్తే నాకు చెప్పండి. దీపక్ తన ఊరికి బయలుదేరాడు. 2 ఊర్ల మధ్య దూరం 30 కిలోమీటర్లు. రంగయ్య గారి గ్రామం నుంచి 12 కిలోమీటర్లు కారులో వచ్చాడు దీపక్. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది. జనం, పోలీసులు గుమికూడి ఉన్నారు. కారును రోడ్డు పక్కకు ఆపి దిగి జరిగిన యాక్సిడెంట్ ప్రాంతానికి వచ్చాడు. రౌడీ వేధవులు తప్పతాగి ఎదురుగా వచ్చే లారీని ఢీకొన్నారు. 2 చచ్చారు. ఒక పెద్ద మనిషి విమర్శ. జనాన్ని తప్పుకొని మెల్లగా క్షతగాత్రులను చూచాడు దీపక్. ఆ 2 శవాలలో ఒకటి మురారిది. తన కళ్ళద్దాలను సరిచేసుకొని మరోసారి పరీక్షగా చూచాడు. చచ్చిన వారిలో ఒకడు మురారి అనే విషయం తెల్లమైంది. మురారిగాడు అరుణకు చేసిన ద్రోహానికి ఆ సర్వేశ్వరులు వాడికి కఠిన దండలను విధించారు కాబోలు అనుకున్నాడు దీపక్ మురారి తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పి అతను కారులో తన ఊరికి బయలుదేరాడు. ఇంటికి చేరగానే మొత్తం కథను తల్లికి వివరించాడు దీపక్. అయ్యో పాపం, మురారి చచ్చిపోయాడా? విచారపడింది శాంతమ్మ. అమ్మ, ఆ విషయాన్ని మనం అరుణకు చెప్పొద్దు. 1-2 రోజుల్లో విషయం ఆ తల్లి కూతుర్లకు తెలుస్తుంది. నీవు ఏమి అనుకోనంటే అరుణ విషయంలో నా మనస్సులోని మాటను చెబుతాను. అది ఆమె శ్రేయస్సు కోసం. ఏమిటో చెప్పు నాన్న. అమ్మ, మురారి చనిపోయాడు కదా, వాడు చేసిన రాక్షస చర్యకు అరుణ నెల తప్పింది కదా. ఆ గర్భాన్ని అలానే ఉంచుకుంటే కొద్ది నెలల్లో అరుణ లోకుల వల్ల అవమానం పాలవుతుంది. ఆ విషయం విన్న అరుణ తల్లి అనారోగ్యంతో ఉన్నందున ఆమె ప్రాణానికి ముప్పు కలగవచ్చు. కనుక అమ్మ ఈ విషయాన్ని డాక్టర్ అనుపమకు చెప్పి అరుణకు వెంటనే రేపే అబార్షన్ చేయిస్తే మంచిది కదమ్మా అనునయంగా చెప్పాడు దీపక్. అరుణ ఆ ఇంట్లో 3 సంవత్సరాలుగా పనిచేస్తుంది. అరుణ మాటల్లోని సౌమ్యత, పనితీరు ఆ తల్లి కొడుకులకు ఎంతగానో నచ్చాయి. ఒకసారి శాంతమ్మ అనుకునేది, ఇలాంటి అమ్మాయి నా కోడలైతే ఎంత బాగుంటుంది. 1-2 సార్లు అరుణ పట్ల తనకున్న భావాన్ని దీపక్తో కూడా చెప్పింది శాంతమ్మ. అమ్మ, నీది బంగారు మనస్సు, నీ కోరికను ఆ సర్వేశ్వరులు తప్పక తీరుస్తారులే చిరునవ్వుతో చెప్పేవాడు దీపక్. అరుణ విషయంలో దీపక్ చెప్పిన మాటలను గురించి కొన్ని నిమిషాలు ఆలోచించింది శాంతమ్మ. అవును, అరుణ భావి జీవితం బాగుండాలంటే దీపక్ చెప్పినట్లుగా అబార్షన్ చేయడం ఎంతో మంచిది అనుకుంది శాంతమ్మ. దీపక్, రేపు ఉదయాన్నే అరుణ పనికి వస్తుంది కదా, ఒకవేళ రాకపోతే నీవు వారి ఇంటికి వెళ్ళి పిలుచుకొని రావాలి. సరేనా? అలాగే అమ్మా, నేను వెళ్ళి డాక్టర్ అనుపమతో మాట్లాడి వస్తాను. ఆ పని రేపే జరిగిపోవాలి అంది శాంతమ్మ. శాంతమ్మ అనుపమను కలిసింది. మురారి విషయాన్ని చెప్పింది. అరుణకు చేయవలసిన అబార్షన్ గురించి చర్చించింది. ఆ కథనంతా విన్న డాక్టర్ అనుపమ అరుణకు అబార్షన్ చేసేందుకు సమ్మతించింది. మరుదినం అరుణ 8 గంటలకు రావడానికి బదులుగా 9 గంటలకు వచ్చింది. అరుణ, నీవు చాలా నీరసంగా ఉన్నావు. నేను డాక్టర్ అనుపమతో మాట్లాడాను. పద, ఆమె దగ్గరికి వెళ్దాం. నిన్ను చెక్ చేసి మందులు రాసిస్తుంది. వాటిని వాడితే నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. అరుణ చేతిని తన చేతిలోకి తీసుకొని శాంతమ్మ అనుపమ క్లినిక్కు వెళ్ళింది. ముందుగా విషయాన్ని శాంతమ్మ మూలంగా వినియున్నందున డాక్టర్ అనుపమ చిరునవ్వుతో వారికి స్వాగతం పలికింది. అరుణతో ప్రీతిగా మాట్లాడింది. తన స్టైల్లో అరుణకు విషయాన్ని వివరించింది. ధైర్యం చెప్పింది. చేయవలసిన కార్యక్రమాన్ని సక్రమంగా కొనసాగించింది. అరుణ ఆరంభంలో బాధపడ్డా చివరికి పీడ విరగడైంది అనుకుంది. దీపక్, అతని స్నేహితుడు రఘు ఒకే కాలేజీలో చదువుకున్నవారు. మంచి మిత్రులు. ఒకే ఆఫీస్లో ఇరువురు పనిచేస్తున్నారు. రఘుకు వివాహం అయ్యింది. ఒక కొడుకు. 2 సంవత్సరాల వయసు. దీపక్ అరుణ కథను రఘుకు చెప్పాడు. రఘు దీపక్ని హృదయపూర్వకంగా అభినందించాడు. మురారి గ్రామం నుంచి 4 రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చి అరుణ తల్లి చెంచమ్మకు మురారి గతించిన విషయాన్ని తెలియజేసి వెళ్ళిపోయాడు. మురారి కర్మకాండకు చెంచమ్మ అరుణలు వెళ్ళలేదు. దీపక్, రఘులు ఆఫీస్ క్యాంటీన్లో కాఫీ తాగుతున్నారు. ఆ హీరో ఏమిటి విశేషాలు అడిగాడు రఘు. ఏముందిరా, శరా మామూలే, ఏదో ప్రశాంతంగా జీవనరథం సాగిపోతూ ఉంది అన్నాడు దీపక్. అరుణ మీ ఇంటికి పనికి వస్తూ ఉందా? ఆ పని జరిగిన తర్వాత 4-5 రోజులు రాలేదు, ఇప్పుడు వస్తూ ఉంది. అమ్మకు అరుణ అంటే ప్రాణం రా. అలాగా? అవును. మరి నీకు? దీపక్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. ప్రశ్నార్థకంగా రఘు ముఖంలోకి చూచాడు. ఏమిట్రా అలా చూస్తున్నావు? నా ప్రశ్నకు జవాబు చెప్పు అడిగాడు రఘు. పేద పిల్ల, మంచి పిల్ల, కొంతకాలం తర్వాత మంచి కుర్రాడని చూచి అరుణకు వివాహం జరిపించాలనుకుంటున్నాను సౌమ్యంగా చెప్పాడు దీపక్. ఒరే దీపక్, నీవు చెప్పింది నిజం కాదురా చిరునవ్వుతా అన్నాడు రఘు. దీపక్ అతని కళ్ళల్లోకి ఆశ్చర్యంగా చూచాడు. దీపక్, చెప్పు, నేను ఒక చిన్న కథను చెప్తాను, వింటావా? నా మిత్రుడు ఒకడు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో గోపాలయ్య అనే వారి ఇంటి మేడ మీద గదిలో ఉండేవాడు. గోపాలయ్య గారికి ఒక కూతురు సౌందర్య. ఆమె ఇంటర్ వరకు చదువుకుంది. గోపాలయ్య గారి తల్లి అనసూయమ్మ, వయస్సు 80. తాను త్వరలో చనిపోతానని, సౌందర్య వివాహాన్ని కల్లారా చూడాలని తన తమ్ముడు భీమారావు కొడుకు కుమార్తో సౌందర్య వివాహాన్ని వెంటనే జరిపించవలసిందిగా
కొడుకు గోపాలయ్యను కోరింది. గోపాలయ్య తల్లి కోరికను తీర్చాలని నిర్ణయించుకున్నాడు. భీమారావును కలిసి తన తల్లి కోరికను గురించి తెలియజేశాడు. ఆయన సంబంధం ఒక్కగానొక్క పిల్ల, తల్లి లేనిది, ఆయన సౌందర్యను తన కోడలిగా చేసుకునేదానికి ఒప్పుకున్నాడు భీమారావు. గోపాలయ్య సౌందర్య కుమారుల వివాహాన్ని ఘనంగా జరిపించాడు. అది కరోనా కాలం. పెళ్లి జరిగిన నెల రోజుల్లోపే కుమారును కరోనా కాటేసింది. అతని కథ ముగిసిపోయింది. అత్తారింటి ప్రవేశం లేకుండానే సౌందర్య తండ్రి ఇంట ఉండిపోయింది. మిద్దె మీద మన మిత్రుడు రోజు సౌందర్యను చూస్తూ ఉండేవాడు. అతని చూపులను నచ్చిన సౌందర్య తండ్రితో మేడ మీద ఉన్న అతన్ని ఖాళీ చేయమని చెప్పండి నాన్న, అతని తత్వం సరిగ్గా లేదని చెప్పింది. గోపాలయ్య ఆ విషయాన్ని చెప్పడానికి మేడపైకి వెళ్ళాడు. మన హీరో చిరునవ్వుతో వారికి స్వాగతం పలికాడు. సార్, నేను మీ వద్దకు రాబోతున్నాను, మీరే పైకి వచ్చారు, నేను మీతో ఒక విషయం చెప్పాలి సార్ అన్నాడు. గోపాలయ్య ఏమిటది అడిగారు. మీకు సమ్మతమైతే మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను, నా జీవితాంతం నా ప్రాణ సమానంగా చూసుకుంటాను అన్నాడు మనవాడు. గోపాలయ్య చిత్తురువులా నిలబడిపోయాడు. సార్, నేను మా తల్లిదండ్రులకు ఒక్కడిని, మాది తెనాలి, ఏదో కొంత భూమి ఉంది, తోటలు దొడ్లు ఉన్నాయి. మా నాయన పేరు రఘునాథరావు, మా అమ్మ పేరు కళ్యాణి, ఎంతో వినయంగా చెప్పాడు మనోడు. రాఘవయ్య గారు మౌనంగా క్రిందికి దిగిపోయారు. వారం రోజులు గడిచాయి. మనోడి ఫైనల్ ఇంజనీరింగ్ పరీక్షలు ముగిశాయి. పెట్టేబేడ సర్దుకొని కిందికి దిగాడు మనోడు. వాకిట్లో ఉన్న సౌందర్య ఇంట్లోకి పారిపోయింది. రాఘవయ్య గారు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. సార్, నా చదువు ముగిసింది, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, నేను మీకు ఏ విధమైన కష్టాన్ని కలిగించి ఉన్నా నన్ను మన్నించండి అని చేతులు జోడించాడు. తాళాలను వారికి అందించి తన లగేజీని తీసుకుని తెనాలికి బయలుదేరాడు మన హీరో. ఊరికి చేరాడు. తన నిర్ణయాన్ని సౌందర్య గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి, ఒరై, ఆదర్శాలను వల్లవేయడం కాదురా, ఆచరణలో పెట్టాలి, నీ నిర్ణయం మాకు సమ్మతం రా అన్నాడు. 3 వారాలు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం గోపాలయ్య గారు మనోడింటికి వచ్చారు. రఘునాథరావు గారు, మా సౌందర్యను మీ అబ్బాయికిచ్చి వివాహం జరిపించాలనుకున్నాను, తమరు సమ్మతిస్తే దీనంగా రఘునాథరావు చేతులు పట్టుకున్నాడు గోపాలయ్య. రఘునాథరావు, కళ్యాణ్లు వారిని సాదరంగా గౌరవించారు. పరస్పరం ఆనందంగా జరపవలసిన వివాహాన్ని గురించి మాట్లాడుకున్నారు. నెల రోజుల తర్వాత మనోడికి సౌందర్యకు వివాహం గొప్పగా జరిగింది. వారి వివాహం జరిగి 3 సంవత్సరాలు. ఇప్పుడు వారికి ఒక కొడుకు. 2 సంవత్సరాలు. రఘు చెప్పడం ఆపేశాడు. నవ్వుతూ దీపక్ ముఖంలోకి చూచాడు. అవును, మనోడు మనోడు అన్నావే కానీ అతని పేరు చెప్పనే లేదు కదరా, పేరు చెప్పలేదా? ఆ మనోడే ఈ నీ మిత్రుడు రఘు, గలగలా నవ్వాడు రఘు. దీపక్ ఆశ్చర్యంతో రఘు కళ్ళల్లోకి చూచాడు. మిత్రమా, ఇప్పుడు నీకు అర్థమైందా? అరుణ విషయంలో నీకు అర్థం ఏమిటో ఆలోచించు, పద అన్నాడు రఘు. ఇరువురు క్యాంటీన్ నుండి ఆఫీస్ వైపుకు నడిచారు. ఆ రాత్రి దీపక్ రఘు కథను తన తల్లికి చెప్పాడు. అంతా విన్న శాంతమ్మ, నాన్న నిజం చెప్పు, అరుణ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? అమ్మ, అదే ప్రశ్న నేను నిన్ను అడిగితే నీ జవాబు. రేయ్, అరుణ నా ఇంటి కోడలు కావాలిరా, నీవు అరుణను పెళ్లి చేసుకోవాలిరా, చిరునవ్వుతో చెప్పింది శాంతమ్మ. సరే అమ్మ, నీ ఇష్టమే నా ఇష్టం, నవ్వుతూ చెప్పాడు దీపక్. 2 వారాలు గడిచిపోయాయి. దీపక్ తన వివాహ ఆహ్వాన పత్రికతో రఘును సమీపించాడు. గురువర్య, నమస్కారములు. నా వివాహ ఆహ్వాన పత్రిక ప్రప్రథమంగా తమను స్వీకరించి నన్ను ఆశీర్వదించాలి. నవ్వుతూ పత్రికను రఘు చేతికి అందించాడు దీపక్. రఘు కుర్చీ నుండి లేచి దీపక్ చేతిని తన చేతిలోకి తీసుకొని, సోదరా, గ్రేట్ గ్రేట్, కంగ్రాచులేషన్స్, ప్రతి మనిషిలో మానవత్వం వర్ధిల్లాలి, నవ్వుతూ ఆనందంగా చెప్పాడు రఘు. దీపక్ నయనాల్లో 1000 దీపాల కాంతులు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.